అవుతుంది. కింద షేప్ హోల్ లాగా ఇలా హోల్ లాగా ఉంటుంది. లేదు నాకు కింద కావాలనుకుంటే యారమర్ కిందికి ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి పంచ్ అయితే ఇలా క్రియేట్ అవుతుంది. లేదు మీకు ఆపోజిట్ డైరెక్షన్లో కావాలంటే ఫామ్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ లోపలికి వెళ్తున్నాను. ఎడిట్ లోపలికి వెళ్ళేసి ఇక్కడ అప్ డైరెక్షన్ పెట్టుకొని ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి కిందికి ఫామ్ టూల్ అయితే మనకి క్రియేట్ అయింది. ఇలా మీకు ఏదైతే కావాలో అలా ఫామ్ టూల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫామ్లో పంచ్ ఫామ్ అయితే మీకు అర్థమైంటుంది. సేమ్ అదేలాగే డై ఫామ్ మీరు ట్రై చేసి చూడండి. రాకపోతే కామెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. దాన్ని కూడా ఒక వీడియో అనేది చేశాను. నెక్స్ట్ స్కెచ్ ఫామ్. నేను ఫస్ట్ ఫామ్ అనేది డిలీట్ చేసుకుంటున్నాను. రైట్ క్లిక్ చేసి డిలీట్. ఓకే, నెక్స్ట్ చూసినారంటే ఏముంది స్కెచ్ ఫామ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏ ఫేస్లో అయితే కావాలో ఆ ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. దీనికోసం నేను ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సర్కిల్, మిడిల్ మౌస్ బటన్, చిన్న చిన్న సర్కిల్స్ అనేది 4 సర్కిల్స్ అనేది డ్రా చేసుకుంటాను. మనకి ఏదైతే స్కెచ్ కావాలో ఆ స్కెచ్ని ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి నేను డిలీట్ సెగ్మెంట్ తీసుకొని డిలీట్ చేసుకుంటున్నాను. డిలీట్ సెగ్మెంట్. మీకు ఏ పోర్షన్స్ అయితే అవసరం లేదో ఆ పోర్షన్స్ అన్ని ట్రిమ్ చేసేయండి. ఇప్పుడు చూడండి అది క్లోజ్ ఆబ్జెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఓకే ఇవ్వండి. మనకి స్కెచ్డ్ ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి ఇప్పుడు మీకు దీని యొక్క లెంత్ అనేది మీకు ఎంత కావాలో అంత ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోవచ్చు. చూసినారంటే స్కెచ్డ్ ఫామ్ అనేది మనకి క్రియేట్ అయింది. ఓకేనా, ఇలా స్కెచ్డ్ ఫామ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఇస్తున్నాను. చూడండి ఇప్పుడు స్కెచ్డ్ ఫామ్ టూల్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ చూసినారంటే ఫామ్లోకి వెళ్తున్నాను. క్విల్ట్ అనే ఆప్షన్ ఉంది. క్విల్ట్ ఫామ్ కోసం నేను ఏం చేస్తానంటే దీన్ని Ctrl+Z ఇస్తున్నాను. క్విల్ట్ ఫామ్ కోసం ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఫేస్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్ అంటే ఇది ఒక సర్ఫేస్గా మీరు డెవలప్ చేసుకోవాలా. ఫర్దర్ నేను ఏం చేస్తానంటే లైన్ కమాండ్ తీసుకుంటున్నాను. ఒక లైన్ కిందకి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఒక లైన్ రావడం లేదు. కిందకి ఒక లైన్, మిడిల్ మౌస్ బటన్. ఇప్పుడు ఒక స్ప్లైన్ కమాండ్ జస్ట్ లైక్ వాటర్ బాటిల్ లాగా క్రియేట్ చేసుకుంటాం. మిడిల్ మౌస్ బటన్. ఇప్పుడు లైన్ కమాండ్ తీసుకుంటాను. లైన్ కమాండ్ తీసుకొని లైన్ ఒకటి ఇలా డ్రా స్ప్లైన్ వచ్చిందా, మళ్ళీ లైన్ కమాండ్ ఈ పాయింట్ నుంచి ఇలా క్లోజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి పైకి క్లోజ్, మిడిల్ మౌస్ బటన్. ఓకే, ఇప్పుడు దీన్ని రివాల్వ్ చేసుకుంటాను. రివాల్వ్ కమాండ్ అందరికీ తెలిసిందే. షేప్స్లో రివాల్వ్, ఈ యాక్సిస్ని బేస్ చేసుకొని రివాల్వ్ అవ్వాలా, ఆటోమేటిక్గా రివాల్వ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని సర్ఫేస్గా మార్చుకోండి. సర్ఫేస్ కంపల్సరీ సర్ఫేసే ఉండాలా. సర్ఫేస్ పెట్టుకొని ఓకే. ఇప్పుడు చూసారంటే సర్ఫేస్గా డెవలప్ అయింది. ఇప్పుడు మనకి ఫామ్లో క్విల్ట్ ఫామ్ అనేది కావాలా. క్విల్ట్ ఫామ్ యాక్టివేట్ చేసుకుంటాను. ఈ సర్ఫేస్ని సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఒక సైడ్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. ఈ ఆరెంజ్ కలర్ వచ్చింది చూసినారా, అది షీట్ మెటల్గా క్రియేట్ అవుతుంది. మీరు డైరెక్షన్ మార్చుకోవాలంటే డైరెక్షన్ అనేది మార్చుకోవచ్చు. చూడండి ఇప్పుడు అప్వర్డ్స్ వచ్చింది. స్కెచ్ని ఆపోజిట్ థిక్నెస్ అనేది మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే ఇచ్చినారంటే క్విల్ట్ ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా క్విల్ట్ ఫామ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినారంటే ఫామ్స్లోనే ఫ్లాట్ అండ్ ఫామ్ అనేసి ఒకటి ఉంది. ఇది ఎందుకు యూస్ చేసామంటే ఆల్రెడీ మనం ఒక ఫామ్ అనేది క్రియేట్ చేసాం చూసారా, దాన్ని క్లోజ్ చేసుకునే యూస్ చేసాం. ఫామ్ ఫ్లాట్ అండ్ ఫామ్ అనేది యాక్టివేట్ చేసాం చూడండి, అది క్లోజ్ అయిపోతుంది. ఆ ఫామ్ అనేది మనకు కనిపించదు. ఇలా క్రియేట్ చేసుకోవాలంటే ఫ్లాట్ అండ్ ఫామ్ అనేది యూస్ చేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు ఈ ఫామ్లో ఉండే అన్ని కమెంట్స్ అయితే మీకు అర్థమైంటుంది. నెక్స్ట్ క్లాసెస్లో మిగతా కమెంట్స్ అనేది చూసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు క్యాడ్లో తెలుగు. ఈరోజు షీట్ మెటల్ మాడ్యూల్ చూసాం. ఆల్రెడీ మనం షీట్ మెటల్లో కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాం. ఆ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూసేసి వచ్చి ఆ తర్వాత ఈ వీడియో అనేది చూడండి. షీట్ మెటల్, పార్ట్ డిజైన్, అసెంబ్లీ, స్కెచర్ మాడ్యూల్ అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పార్ట్ డిజైన్ వీడియోస్ ఉంటుంది, అసెంబ్లీ వీడియోస్ ఉంటుంది. అవన్నీ చూడకపోతే అవన్నీ చూసి నేర్చుకోండి. ఈరోజు వీడియోలో షీట్ మెటల్ మాడ్యూల్ అనేది నేర్చుకుంటాం. షీట్ మెటల్ మాడ్యూల్ కావాలంటే ఇక్కడ పార్ట్ డిజైన్ అనే ఆప్షన్ లోపలికి వెళ్ళండి. న్యూలోకి వెళ్ళి పార్ట్ డిజైన్లో షీట్ మెటల్ అనే సబ్ కమాండ్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఏదైతే ఫైల్ నేమ్ కావాలో ఆ ఫైల్ నేమ్ని ఇక్కడ చూస్ చేసుకోండి. ఇక్కడ స్పేస్ అండ్ ఆప్షన్ అవేమి యూస్ చేయకుండా ఓన్లీ హైఫన్ కానీ అండర్ స్క్రాల్ మాత్రం యూస్ చేయండి. వేరే ఏది యూస్ చేసినా తీసుకోదు. ఫైల్ నేమ్ అనేది యూస్ డిఫాల్ట్ టెంప్లెట్ అనేది తీసేసి ఓకే ఇవ్వండి. ఓకే వేస్తే మనకి ఇలా 2 చూపిస్తుంది. ఎంటీ అనేది వదిలేయండి. ఈ రెండింటిలో MMNS పార్ట్ షీట్ మెటల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చినారంటే మనకి షీట్ మెటల్ మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ ఏ సెకండ్. షీట్ మెటల్ మాడ్యూల్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ చూసినారంటే ఇంటర్ఫేస్ పార్ట్ డిజైన్ లాగానే ఉంటుంది. స్కెచర్ కూడా సేమ్ ఇదే లాగానే ఉంటుంది మనకి. ఇక్కడ చూసినారంటే 3 ప్లేన్స్ ఉంది. ఈ 3 ప్లేన్స్లో మనకి ఏ ప్లేన్ అయితే స్కెచ్ కావాలో ఆ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్ అనేది డ్రా చేసుకుంటాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఫ్లాట్, ఫ్లాంజ్, ఎక్స్ట్రూడ్, ప్లానర్, షేప్స్లో ట్విస్ట్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు వీడియోలో నెక్స్ట్ కమెంట్స్ అనేది చూసాం. నెక్స్ట్ చూసినారంటే బౌండరీ బ్లెండ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. ఇదేమంటే జస్ట్ లాఫ్ట్ కమెంట్ లాగా ఉంటుంది. దీనికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ప్లేన్స్ అనే ఆప్షన్ చూసినారా, ఒక ప్లేన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్సెట్ ప్లేన్ అనేది తీసుకుంటాను. ఆఫ్సెట్ ప్లేన్ నాకు ఎంత డిస్టెన్స్లో అయితే కావాలో అంత డిస్టెన్స్కి ఆఫ్సెట్ చేసుకుంటాను. ఆఫ్సెట్ చేసుకొని ఓకే. నాకు ఇంకొక ఆఫ్సెట్ ప్లేన్ కావాలా, అదే ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆఫ్సెట్ ప్లేన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొక ప్లేన్ అనేది సెట్ చేసుకొని ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు నాకు 3 ప్లేన్స్ అయితే ఉంది. ఫస్ట్ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వెళ్తున్నాను. జస్ట్ లైక్ లాఫ్ట్ కమెంట్ లాగా బ్లెండ్ కమెంట్ చూసింటాం మనం. సేమ్ అదే లాగానే ఇక్కడ బౌండరీ బ్లెండ్ అంటారు. ఫస్ట్ సర్కిల్ ఓకే ఇస్తున్నాను. సేమ్ అదేలాగా 3 సర్కిల్స్ అనేది డ్రా చేసుకుంటాను. 3 ప్లేన్స్లో స్కెచ్ లోపలికి వెళ్తున్నాను. ఇంకొక సర్కిల్ అనేది డ్రా చేస్తున్నాను. ఇంకొక సర్కిల్, మిడిల్ మౌస్ బటన్ ఓకే. నెక్స్ట్ ప్లేన్ని లాస్ట్ ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వెళ్ళేసి ఇంకొక సర్కిల్ అనేది డ్రా చేసుకోండి. సర్కిల్ కమాండ్ తీసుకొని సర్కిల్ అనేది డ్రా చేస్తున్నాను. మిడిల్ మౌస్ బటన్ ఓకే.
ఇప్పుడు చూసినారంటే మనకి 3 సర్కిల్స్ అయితే ఉంది. ఇప్పుడు బౌండరీ బ్లెండ్ అనేది యాక్టివేట్ చేసుకుంటున్నాను. యాక్టివేట్ చేసుకొని ఫస్ట్ సర్కిల్ కంట్రోల్ పట్టుకోండి, సెకండ్ సర్కిల్ కంట్రోల్ పట్టుకొని హోల్డ్ చేసి పెట్టుకోండి, థర్డ్ సర్కిల్ 3 సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ఇవ్వండి. షీట్ మెటల్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు మనకి షీట్ మెటల్ అనేది లాఫ్ట్ కమాండ్ లాగా క్రియేట్ అయింది. దీనికోసమే బౌండరీ బ్లెండ్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ కమాండ్ చూసినారంటే ఇక్కడ రివాల్వ్, స్వీప్ బ్లెండ్, రొటేషనల్ బ్లెండ్ ఇవన్నీ మనము ఆల్రెడీ పార్ట్ డిజైన్లో చూసాం. అదే మెథడ్లో ఇక్కడ ట్రై చేసినారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. స్వీప్, హెలికల్ స్వీప్, వాల్యూమ్ హెలికల్ స్వీప్ కూడా పార్ట్ డిజైన్లో చూసాం. అవన్నీ అక్కడ చూసి వచ్చి నేర్చుకోండి. ఇంకా ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. స్కెచర్ మాడ్యూల్ అనేది కంప్లీట్ అయింది, బట్ వ్యూస్ అనేది తక్కువ ఉంది. ఆ వ్యూస్ కొంచెం ఇంక్రీజ్ అయినాక పార్ట్ డిజైన్ అనేది అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసినాక ఆ వీడియోస్ అనేది చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఇప్పుడే కావాలనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. మాక్సిమం త్వరలో అప్లోడ్ చేసే ట్రై చేస్తాను. ఆల్రెడీ వీడియోస్ అయితే రెడీ అయిపోయింది, అప్లోడ్ మాత్రమే లేట్ చేస్తున్నాను. బౌండరీ బ్లెండ్ అయితే అర్థమైంది. బౌండరీ బ్లెండ్ రైట్ క్లిక్ చేసి డిలీట్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ చూసినారంటే రిప్ కమాండ్ అనే ఆప్షన్స్ ఉంది. దానికోసం నేను ఈ 3 స్కెచెస్ని డిలీట్ చేసుకుంటున్నాను. ఈ 3 స్కెచెస్ని ఒకేసారి డిలీట్ చేయాలంటే ఫస్ట్ లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి, షిఫ్ట్ పట్టుకోండి, మీకు ఎంతవరకు అయితే సెలెక్ట్ అవ్వాలో అంత క్లిక్ చేయండి. క్లిక్ చేసి డిలీట్ ఇచ్చినారంటే ఆటోమేటిక్గా 3 సర్కిల్స్ డిలీట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ ప్లేన్స్ కూడా అవసరం లేదు. డేటమ్ ప్లేన్స్ రైట్ క్లిక్ డిలీట్ చేస్తున్నాను, డిలీట్. ఓకే, ఇంకొక ప్లేన్ కూడా డిలీట్ చేసుకునేసాను, రైట్ క్లిక్ డిలీట్. ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ చూసినారంటే మనకి రిప్ కమాండ్ అనే ఆప్షన్ ఉంది. రిప్లో చూసినారంటే అది హైడ్లో ఉంది. దాన్ని షో చేసుకోవాలంటే ఏదైనా ఒక ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వెళ్ళండి. స్కెచ్ లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడు ఏం చేశానంటే సెంటర్ రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకుంటాను. సెంటర్ రెక్టాంగిల్ ఈ పాయింట్ నుంచి సెంటర్ రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్. ఓకే, ఇప్పుడు దీన్ని ప్లేనర్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ప్లేనర్ యొక్క థిక్నెస్ అనేది నేను 2 mm ఇస్తున్నాను. 2 ఇచ్చి ఎంటర్. ఇప్పుడు మనకి ప్లేనర్ అయితే క్రియేట్ అయింది. ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు మనకి రిప్ కమాండ్ కావాలి. రిప్ కమాండ్ ఎందుకు యూస్ చేస్తామంటే ఎడ్జ్ రిప్, సర్ఫేస్ రిప్, స్కెచ్ రిప్ కనెక్ట్ అనేది 4 ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఎందుకు యూస్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ వేసుకొని ఎక్స్ట్రూడ్ చేసుకున్నారనుకోండి, ప్లేనర్ అనేది డిలీట్ చేస్తున్నాను. ఒక నిమిషం, రైట్ క్లిక్ డిలీట్. ఓకే, ప్లేనర్ మాత్రం డిలీట్ చేసుకున్నాను. ఫస్ట్ స్కెచ్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ ఆల్రెడీ చూసినాం కాబట్టి ఎక్స్ట్రూడ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ చూసినారంటే ఆటోమేటిక్గా మనకి రౌండ్స్తో సహా వస్తుంది. నాకు రౌండ్ అవసరం లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆప్షన్స్లోకి వెళ్ళేసి బెండ్ అనేది తీసేసి ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు చూసినారంటే మనకి షీట్ మెటల్ లా క్రియేట్ అయింది, బట్ దీన్ని అన్ఫోల్డ్ అనేది చేసుకోలేం, అంటే అన్బెండ్ అనేది చేసుకోలేం. ఇప్పుడు షీట్ మెటల్ అంటే ఏదైనా ఒక ప్లేస్లో కట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ కట్ని క్రియేట్ చేసుకునే రిప్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏమంటే ఎడ్జ్ని బేస్ చేసుకొని కట్ చేసుకోవాలంటే ఎడ్జ్ రిప్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఏ ఎడ్జ్ని అయితే మీరు కట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎడ్జ్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఆ ఎడ్జ్ అనేది సెలెక్ట్ అవుతుంది. చూసినారంటే ఇక్కడ కట్ అయింది. మనకి ఒక ఎడ్జ్ని క్లిక్ చేసినారంటే ఆటోమేటిక్గా త్రీ ఎడ్జెస్కి బెండ్స్ అనేది ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. ఇది అప్లై చేసినాక చూస్తాం. ఇక్కడ చూసినారంటే ఇలా క్రియేట్ అయింది. ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి అక్కడ ఓపెన్లో ఉంది. బ్లెండ్ అని పెట్టుకున్నారంటే 2 డైమెన్షన్ ఇవ్వచ్చు మీరు. అది ఎక్కడ ఇవ్వచ్చు అంటే ప్లేస్మెంట్స్లో గ్యాప్ అనేది చూసినారా, ఇక్కడ ఎంతైతే గ్యాప్ కావాలో ఆ గ్యాప్ ఇచ్చినారంటే అది తగ్గుతుంది. లేదు వేరే ఏదైనా ఆప్షన్ గ్యాప్ అనేది సెలెక్ట్ చేసుకుంటారంటే ఒకే ఒక వాల్యూ ఇచ్చేలాగానే ఉంటుంది. ఆటోమేటిక్గా గ్యాప్ అనేది పెరుగుతుంది. ఓవర్లాప్ అంటే 2 ఓవర్లాప్ అయిపోతుంది. మనం ఆల్రెడీ ఫ్లాంజెస్లో చూసింటాం. లాస్ట్ వన్ ఓపెన్, మీకు ఏదైతే కావాలో సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేయండి. ఇప్పుడు చూసినారంటే మనకి ఓపెన్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అన్బెండ్ చేసి ట్రై చేయండి. ఫ్లాట్ ప్యాటర్న్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఆటోమేటిక్గా ప్యాటర్న్ అనేది ఫ్లాట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అంటే దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంటుందో అలా క్రియేట్ అవుతుంది. అదే మీరు ఎడ్జ్ రిప్ అనేది చేయకుండా ఫ్లాట్ చేసి ట్రై చేసినారంటే క్రియేట్ అవ్వదు. సో ఫస్ట్ ఎడ్జ్ రిప్ అని చేసేయండి. ఎడ్జ్ రిప్ చేసేసినాక ఇది ట్రై చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి కట్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఓకేనా, ఇది వచ్చి అదర్ ఎడ్జెస్ ఇలా ఉంటుంది మనకి. ఓకేనా, లేదు నాకు ఈ సర్ఫేస్ అనేది కాన్స్టెంట్గా పెట్టుకొని ఆటోమేటిక్గా అన్ని బెండ్ అయింది. సర్ఫేస్ అనేది వేరే సర్ఫేస్ పెట్టుకోవాలనుకుంటే రిమూవ్ చేస్తున్నాను. ఏ సర్ఫేస్ అయితే కావాలో ఆ సర్ఫేస్ పెట్టుకోండి. ఆటోమేటిక్గా ఫ్లాట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే ఇచ్చినారంటే ఫ్లాట్ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్లాట్ ప్యాటర్న్ క్రియేట్ అయింది. నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి డిలీట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూసినారంటే మనకి ఫ్లాట్ ప్యాటర్న్ డిలీట్ చేసుకునేసినాం. నెక్స్ట్ చూసినారంటే రిప్లో సర్ఫేస్ రిప్. మీకు ఈ 4 సర్ఫేస్లో ఏదైనా ఒక సర్ఫేస్ రిమూవ్ చేయాలనుకుంటే సర్ఫేస్ రిప్ అనేది యూస్ చేసుకోవచ్చు. సర్ఫేస్ రిప్ నాకు ఈ సర్ఫేస్ అవసరం లేదు, సెలెక్ట్ చేసుకొని ఓకే, ఆ సర్ఫేస్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకేనా, కంట్రోల్ చేస్తున్నాను. నెక్స్ట్ చూసినారంటే స్కెచ్ రిప్. మనకి ఏదైతే స్కెచ్ చేసామో ఆ స్కెచ్ని బేస్ చేసుకొని రిప్ అనేది క్రియేట్ అవుతుంది. నాకు ఈ ఫేస్లో కావాలి స్కెచ్, ఆటోమేటిక్గా నార్మల్ 2 క్రియేట్ అవుతుంది. స్కెచ్ వ్యూ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ క్రియేట్ అవ్వకపోతే ఇక్కడ ఉంటుంది చూడండి స్కెచ్ వ్యూ అనేసి, దాన్ని క్లిక్ చేసినారంటే స్కెచ్ వ్యూ క్రియేట్ అవుతుంది. లైన్ కమాండ్ తీసుకొని ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. మిడిల్ మౌస్ బటన్. ఓకే, ఇప్పుడు చూడండి అంతవరకు మనకి కట్ అయిపోతుంది. డైరెక్షన్ కావాలంటే ఇక్కడ నుంచి డైరెక్షన్ మార్చుకోవచ్చు. ఇక్కడ ఒక డైరెక్షన్ ఆప్షన్ చూడండి, బోత్ సైడ్స్ అంటే ఆ లాస్ట్ వరకు దీన్ని ప్రాజెక్ట్ చేసి ఎంతవరకు అయితే పోతుందో అంతవరకు కట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్షన్ మార్చుకోండి, లేకపోతే తీసేయండి. నాకు 2 కట్ అవ్వాలనుకుంటే 2 సైడ్లు క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకొని ఓకే. ఇప్పుడు చూడండి ఇంతవరకు ఒక పార్ట్గా, మిగతా హాఫ్ ఒక పార్ట్గా క్రియేట్ అయింది. అది ఇప్పుడు ఫ్లాట్ ప్యాటర్న్ చేస్తాను చూడండి. ఫ్లాట్ ప్యాటర్న్ చూడండి ఇప్పుడు మనకి ఎలా కట్ అయ్యి ఓపెన్ అయిందో. ఈ ఫేస్ అనేది కాన్స్టెంట్ అయిపోయింది. ఇందులో హాఫ్ అనేది ఓపెన్ అయింది. ఫ్లాట్ ప్యాటర్న్ క్లోజ్ చేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ చూసినారంటే రిప్ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది. రిప్ కనెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు ఈ పాయింట్ నుంచి ఆల్రెడీ ఒక రిప్ కనెక్ట్ అనేది చేసాం చూసారా, స్కెచ్ యూజ్ చేసుకొని ఆ పాయింట్ వరకు క్లిక్ చేయండి. కంట్రోల్ పట్టుకొని ఇంకొక పాయింట్ అనేది క్లిక్ చేయండి. నాకు ఈ ఎడ్జ్ వరకు కట్ అవ్వాలా, క్లిక్ చేసినాను. ఆటోమేటిక్గా అంతవరకు కట్ అయిపోతుంది. ఓకే ఇచ్చినారంటే
రిప్ కనెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. రిప్ కనెక్ట్ ఎలా అంటే ఆల్రెడీ మనం ఒక కట్ అనేది చేసింది కదా, అది ఒక పాయింట్గా ఇంకొక ఏదైనా ఒక ఎడ్జ్ పాయింట్ ఒక పాయింట్గా క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్గా రిప్ కనెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు రిప్లో ఉండే 4 ఆప్షన్స్ అయితే మీకు అర్థమైంటుంది. నెక్స్ట్ క్లాస్లో మిగతా కమెంట్స్ అనేది చూస్తాం.